హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియోలో 3 టైప్స్ ఆఫ్ స్నాక్స్ తయారు చేస్తున్నానండి. ఇవి 2 to 3 వీక్స్ వరకు నిలువ కూడా ఉంటాయి. ముందుగా ఖజూర్, ఈ స్వీట్ పేరు ఖజూర్ అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా నెయ్యిని వేడి చేసి పెట్టుకోవాలండి. ఒక మిక్సీ జార్లో ఇలాచి, షుగర్, డ్రై కోకోనట్, సోన్, బాంబే రవ్వ ఇవన్నీ వేసి పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఈ కోకోనట్, సోన్ఫు, ఇలాచి వేయటం వలన ఈ స్వీట్ చాలా బాగుంటుందండి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత అందులో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, కొద్దిగా సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఈ కొబ్బరి పౌడర్లు అన్నమాట. తర్వాత అందులో గోధుమ పిండి వేసుకోవాలండి. నేనైతే గోధుమ పిండి వేసాను. యాక్చువల్గా దీన్ని మైదా పిండితో చేస్తారు. మైదా పిండి వద్దని నేను గోధుమ పిండితో చేశానన్నమాట. 1/2 కిలో గోధుమ పిండికి ఒక 1/4 కప్పు బాంబే రవ్వ వేసుకోవాలండి. సోంపుని, కొబ్బరి పొడి ఉంది కదండి, దాంట్లో మిక్సీ పట్టి ఈ గోధుమ పిండిలో కలుపుకోవాలి. అన్నీ కూడా కొబ్బరి పొడి, గోధుమ పిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, సాల్ట్ అన్నీ కూడా కలిసిపోయే విధంగా చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో మనం వేడి చేసి పెట్టుకున్నాం కదండి, వేడికి అది వేసి ఈ విధంగా ముద్దగా వచ్చేలాగా పిండిని కలుపుకోవాలన్నమాట. నెయ్యి పిండి మొత్తానికి చక్కగా పట్టేయాలి. ఈ విధంగా అన్నమాట. ఇలా చేత ముద్దగా ఉన్నప్పుడు ముద్ద తయారవ్వాలి చేతిలో. తర్వాత ఇందులో వాటర్ వేసి చపాతి ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలి. యాక్చువల్గా మిల్క్ వేస్తారండి. మిల్క్ కావాలంటే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే వాటర్ వేసి ఈ విధంగా ముద్ద చేసి పెట్టుకోవచ్చు. మనకు కావాల్సినంత చిన్న సైజు ముద్దని పక్కన పెట్టుకొని మిగతాదంతా కూడా చక్కగా కవర్ చేసి పెట్టాలి. పక్కకు తీసి పెట్టుకున్నటువంటి ఈ చపాతి ముద్ద ఉంది కదండి, పిండి ముద్దని బాగా కలపాలన్నమాట. సాఫ్ట్ అయ్యే వరకు చక్కగా కలపాలి. చేతికి మాత్రం మంచి ఎక్సర్సైజ్ అండి. ఈ విధంగా అనమాట సాఫ్ట్గా కలపాలి. చేతికి అంటుకోకుండా ఉండాలన్నమాట పిండి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిందో. ఇలాగనమాట. ఇలా చేసుకున్న తర్వాత చపాతీలాగా ఒత్తుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మరీ పల్చగా కాకుండా కొద్దిగా లావుగా చపాతీ చేసుకోవాలి. మరి పల్చగా ఒత్తుకున్నాం అనుకోండి గట్టిగా ఉంటాయి అన్నమాట ఆ ఖర్జూరు. అందుకోసమని కొంచెం మందంగా చేసుకున్నట్లయితే గుల్లగా బాగుంటాయి. ఇవి చేసి పెట్టుకుని డబ్బాలో పెట్టుకున్నట్లయితే ఈ హాలిడేస్ కదండి, పిల్లలు చక్కగా తినడానికి బాగుంటుంది. నిల్వ కూడా ఉంటాయి అన్నమాట, పాడవు. ఈ విధంగా చూసారు కదా, ఇలా కొంచెం మందంగా చేసుకోవాలి. ఇప్పుడు మనకు నచ్చినటువంటి షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. డైమండ్ షేపా, స్క్వేర్ షేపా, చిన్న చిన్న క్యూబ్స్ లాగా మనం నచ్చినట్టు మనము కట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక విషయం ఏంటంటే ఎక్కువ ఆయిల్ హీట్ ఎక్కకూడదండి. మీడియం ఫ్లేమ్లోనే ఇవి వేడి చేసుకోవాలి. లేదంటే పైన బాగా మాడిపోతే లోపల పచ్చిగా ఉంటాయి అన్నమాట. అందుకోసమని చక్కగా మీడియం ఫ్లేమ్ మీద జాగ్రత్తగా ఫ్రై చేసుకుండాలి. మొత్తం లోపల బయట అంతా కూడా చక్కగా వేగేలాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా. దీని తర్వాత నెక్స్ట్ మిక్చర్ అండి. ఇది చూడటానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే టేస్ట్గా ఉంటుందన్నమాట. ముందుగా కొద్దిగా శనగపిండిని, ఒక చిన్న కప్పు శనగపిండిని తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, బేకింగ్ సోడా వేసి వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మామూలుగా బూందీ గంటె ఉంటుంది కదండి, బూందీ గంటె, ఆ బూందీ గంటలో వేసి బూందీలాగా తయారు చేసుకోవాలి. మెత్త బూందీ కాదండి, క్రిస్పీగా ఉండాలన్నమాట. బాగా క్రంచీగా ఉన్నట్లయితే బాగుంటుంది. ఈ విధంగా క్రంచీ బూందీని తయారు చేసి పెట్టుకోవాలి. దీని తర్వాత అటుకులండి. నేను ఎక్కువ అటుకులు వేసాను. చాలా ఒక 1/2 కిలో పైన అటుకులు వేసాను అనమాట. ఈ విధంగా జల్లెగంట ఉన్నట్లయితే అటుకులను అలా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత గ్రౌండ్ నట్స్, తినే శనగపప్పు, రెడ్ చిల్లీ,
కర్రీ లీవ్స్, గార్లిక్ని చక్కగా దంచేసి అది కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఎండు కొబ్బరి నచ్చిన వాళ్ళు ఎండు కొబ్బరిని కూడా ఈ విధంగా ఫ్రై చేసి వేసుకోవచ్చు అండి. చూసారు కదా, ఎండుమిర్చి, కర్రీ లీవ్స్, శనగపప్పు, గార్లిక్, అటుకులు, గ్రౌండ్ నట్స్, ముందుగా మనం చేసినటువంటి బూందీ, ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్స్ జార్ తీసుకొని అందులో కారం, పసుపు, సాల్ట్, సోన్ఫు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొద్దిగా 1/2 స్పూను షుగర్ అండి, ఇవన్నీ వేసుకొని పౌడర్ చేసి మసాలా తయారు చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా మసాలా చేసుకున్న దాన్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అన్నీ కూడా అటుకులు, గ్రౌండ్ నట్స్, ఎండుమిర్చి, బూందీ, కార్న్ఫ్లాక్స్ కూడా వేసానండి. కార్న్ఫ్లాక్స్ ఉంటాయి కదా, అవి కూడా ఫ్రై చేసి వేసాను అనమాట. వీటన్నిటిలో వేసి చక్కగా కలిసిపోయే విధంగా కలుపుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. దీని తర్వాత జొన్న చెక్కలండి, ఇవి జొన్న పిండితో తయారు చేశాను, హెల్త్కి చాలా మంచిది. దీంట్లో నేను ముందుగా పుదీనా, పచ్చిమిర్చి, జీలకర్ర, కొద్దిగా చిన్న అల్లం ముక్క వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని పిండిలో వేసుకోవాలండి. నేను ఒక 1/2 కిలో జొన్న పిండికి 1/4 కిలో గోధుమ పిండి వేసాను. అందులో పుదీనా చేసి పెట్టుకున్నాం కదండి పేస్టు, ఆ పేస్టు, సాల్ట్, వాము కూడా వేసి నెయ్యిని వేడి చేసుకొని పిండిలో వేసి చక్కగా కలుపుకోవాలి. వాటర్ వేయకముందు ముందుగా నెయ్యితోటి పిండి అంతా కలుపుకోవాలన్నమాట. మనం వేసుకున్నటువంటి పుదీనా పేస్టు, సాల్ట్, వాము, ఇవన్నీ కూడా నెయ్యి మొత్తం ఈ విధంగా కలిసిపోవాలి. ఈ విధంగా ముద్దలాగా రావాలన్నమాట పిండి. ఇది జొన్న పిండి కాబట్టి నేను హాట్ వాటర్ వేసి పిండి కలుపుకున్నానండి. కొద్దిగా హాట్ వాటర్ పెట్టుకొని ఆ వేడి నీళ్ళతోటి పిండి ముద్దని ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. తర్వాత చపాతీలా చేసుకొని కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నట్లయితే చాలా క్రిస్పీగా ఉంటాయండి. చూసారు కదా, ఈ 3 పిండి వంటలు ఎంత బాగుంటాయో. ఈ సమ్మర్ హాలిడేస్లో చేసి డబ్బాలో పెట్టుకున్నట్లయితే పిల్లలు, పెద్దలు అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. తప్పగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఈ ఛానల్ని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.